శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పరరూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడికి ముగ్గురు పత్నులు ఉండేవారట. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. తరువాత వ్యూహారూపంలో స్వామి మనకి దర్శనమిచ్చినప్పుడు శ్రీదేవి, భూదేవి ఇద్దరే మాత్రమే మనకు కనపడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి నీలాదేవి ఈయన యొక్క పట్టమహిషి అని చెప్పి ద్రవిడ సాంప్రదాయం. ఎవరు ఈ నీలాదేవి అనంటే యశోదమ్మ యొక్క తమ్ముడికి కూతురైనటువంటి ఆమె. చిన్నప్పటి నుంచి బావా బావా అంటూ కృష్ణుడి వెనకాల తిరుగుతూ ఉండేది. కుంభుడు అతని పేరు. ఈ కుంభుడు ఏం చేశాడు, తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించి ఆయన దగ్గర బాగా బలిష్టమైనటువంటి 7 ఎద్దులు ఉన్నాయి. ఆ 7 ఎద్దుల్ని ఎవరైతే ఒక్క తాటి మీద కట్టగలుగుతాడో అలాంటి వాడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు ఆయన. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ విధంగా ఆ 7 ఎద్దులను ఒక తాటికి కట్టడం ద్వారా తన బలాన్ని నిరూపించుకొని ఆమెను వివాహం ఆడాడు. ఆ నీలాదేవి శ్రీకృష్ణుడికి పట్టపురాణి. అలాంటి నీలాదేవిని ఈరోజు ప్రార్థన చేస్తున్నారు. మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి గోదాదేవి యొక్క ఏ స్థుతి అయితే ఉందో అందులో మొట్టమొదటి ఇదే విషయం చెప్తూ ఉంటాం. ఆ నీలాదేవి యొక్క ప్రేమలో మునిగి ఆమె వక్షస్థలం మీద తలపెట్టుకొని నిద్రించున్నటువంటి పరమాత్మకి కూడా తాను ఉద్బోధ చేసి, స్వామి నువ్వు చేయవలసినటువంటి జగత్కార్యం మరొకటి ఉన్నది అని చెప్పి తెలియచేసినటువంటి మహనీయురాలైనటువంటి గోదాదేవికి మా నమస్కారం అని చెప్పి మనం ప్రతిరోజు ప్రార్థనా శ్లోకం చేసుకుంటూ ఉంటాం. కనుక ఆ విధమైనటువంటి ఆ మహనీయురాలైనటువంటి గోదాదేవిని మనము ఈరోజు ప్రార్థన చేసుకుంటూ తరువాత శ్లోకాన్ని గోదాదేవి అనుగ్రహించినటువంటి నీళారూపంలో ఏ అమ్మనైతే ఆమె చెప్పిందో ఆ నీలాదేవిని ఈరోజు నిద్రలేపటం జరుగుతున్నది. ఉందు మద కళిత్తన్ ఓడాద తొಳ್వలియన్ నందగోపాలన్ మరుమగణే నప్పిన్నాయ్ కందం కమழம் குழலி கடை திருவாய் வந்தெங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயினங்கள் குவினகான் பந்தார் விரளிவுன் மைத்துனன் சேர்ப்பாட செந்தாமரை கையால் சிறார் வளை ஒளிப்ப வந்து திரவாய் மகிந்து ఎలో ఎంబావాయ్. నప్పిన్న అనేటువంటి పేరు ఈమెకి. నప్పిన్న పిరాట్టి అని అంటాం నీలాదేవిని. ఆ నీలాదేవిని పిలుస్తూ అంటున్నారు, మహాబలవంతమైనటువంటి మత్తేభములని పిలువబడేటువంటి మదగజాలు ఏవైతే ఉన్నాయో అటువంటి మదగజాలని, వేలాది మదగజాలని అతి సులభంగా ఓడించగలిగినటువంటి గొప్ప భుజ పరాక్రమం కలిగినటువంటి నందుని యొక్క కోడలైనటువంటి ఓ నీలాదేవి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. మరి నందుడి దగ్గర ఆవులు ఉన్న విషయం మనకి తెలుసు, కానీ ఈ విధమైనటువంటి ఏనుగులు ఉన్నట్టు మనకి ఎప్పుడూ తెలియదు. పెద్ద ఏనుగులతో ఆయన యుద్ధం చేసినట్టు కూడా తెలియదు. మరి ఏనుగుతో యుద్ధం చేసినటువంటి వాడెవరు? కువలయాపీడం అనేటువంటి ఒక ఏనుగుని, మదించినటువంటి ఏనుగుని శ్రీకృష్ణుడి మీదకి పంపాడు కంసుడు. అలాంటి ఏనుగుని ఒక సింహపిల్లలాగా దాని యొక్క కుంభస్థలం మీదకి దూకి దాన్ని సంహరించినటువంటి పరాక్రమవంతుడైనటువంటి వాడు శ్రీకృష్ణుడు. కాబట్టి కొడుకు దగ్గర ఈ లక్షణం ఉంది కాబట్టి తండ్రి గారికి కూడా లక్షణం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ సంబోధన చేయటం జరిగింది ఆమెని. నందగోపాలన్ మరుమహళే నప్పిన్నాయ్ అని చెప్పి అని పిలిచి కందం కమழం కుഴలి కడై తిరువాయి, చక్కగా సువాసన కలిగినటువంటి కొప్పుతోటి ఒప్పారేటువంటి ఓ తల్లి, నువ్వు వచ్చి కొద్దిగా తలుపు తెరవ్వమ్మా. అంతేకాదు నీ యొక్క చేతికుండేటువంటి గాజులు గలగలలాడేటువంటి శబ్దం చేస్తూ ఉండేటట్టుగా నువ్వు వచ్చి తలుపు తెరువు అనేది కూడా మళ్ళీ తర్వాత చెప్పుకుంటూ వస్తారు మనకి. ఇంకా తెల్లవారింది అనేటువంటి గుర్తు చెప్పటానికి ఒక మాట చెప్తూ ఉన్నారు. అదిగో కోళ్ళన్నీ కూస్తున్నాయి కింద, అలాగనే పైన ఉన్నటువంటి మాధవీ పందిరి మీద కోకిళ్ళన్నీ కూస్తూ ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఈ కోళ్ళు ఏమిటి, ఆ కోయిళ్ళు ఏమిటి అనంటే
కిందనుండేటువంటివి ఈ కోళ్ళన్నీ కూడా ఆచార్య సమమైనటువంటివి. కోడి యొక్క లక్షణం ఏమిటి అనంటే ఎక్కడెక్కడ చెత్తంతా ఉంటే ఆ చెత్తనంతటిని తొలగించేసి దానికి కావలసినటువంటి ఒక బియ్యపు గింజని టక్కుమని నోటితో పట్టుకుని నోట్లో వేసుకుంటుంది. ఆచార్యుడైనటువంటి వాడు కూడా అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ వదిలేసి కావలసినటువంటి ఒకే విషయం మీద దృష్టిని కేంద్రీకరించి దాన్ని స్వీకరించేటువంటి గొప్ప లక్షణం కలిగినటువంటి ఆచార్య సములైనటువంటి వాళ్ళందరూ కూడాను కిందనున్నారు. అలాగనే పైనుంచి వచ్చినటువంటి ఆళ్వారుల యొక్క కూతలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క కలనాదం ఏదైతే ఉన్నదో అది పంచమస్వరము అన్నాము. అంటే ద్రవిడ ప్రబంధానికి పంచమ వేదము అని చెప్పి పేరన్నమాట. ఎంతో మధురంగా ఉండేటువంటి ఈ ద్రవిడ ప్రబంధాన్ని మనకి అనుగ్రహించినటువంటి మహనీయులందరూ కూడా ఆళ్వారులైనటువంటి వారు కనుక అలాంటి ఆళ్వారులందరూ కూడాను పైనుంచి ప్రార్థన చేస్తున్నారు. కిందనున్నటువంటి ఆచార్యులందరూ కూడాను ప్రార్థన చేస్తున్నారమ్మా, నువ్వు ఇంక తలుపు తెరవలసినటువంటి సమయం ఆసన్నమయ్యింది అని చెప్పి నీలాదేవిని వీరు బయటకు పిలుస్తూ ఉన్నారు. వచ్చేటప్పుడు ఏ విధంగా రావాలిట ఆమె అనంటే పందార్ విరళి మైత్తునన్ పేర్పాడా, ఎందుకు వచ్చారమ్మా మీరు అని అడిగింది ఆమె. తల్లి, నీ భర్త యొక్క గుణగానం చేయటం కోసం మేమందరం కూడాను నీ ఇంటి వాకిటికి వచ్చి నించొని ఉన్నాం. మేము చందామరై కయ్యాల్ సిరార్వళై ఒళిప్ప, నీ యొక్క తామర తూడుల వంటి చేతులతోటి చక్కగా ఆ చేతులకు ఉండేటువంటి గాజులన్నీ కూడాను శబ్దిస్తూ ఉండంగా వచ్చి తలుపు తెరవమ్మా అని చెప్పి ప్రార్థన చేశారు. ఏమిటి ఈ పుష్పానికి ఉండేటువంటి గొప్ప గుణం ఏమిటండి అనంటే పుష్పంలో ఉండేటువంటి 3 రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. బాగా సుకుమారంగా ఉండాలి, సుగంధాన్ని వెలగజల్లేటట్టుగా ఉండాలి. అది ఇలాంటి ఈ లక్షణాలు అన్నీ కూడాను సౌందర్యవంతంగా కూడాను ఉండాలి. ఈ 3 లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి లేకపోతే పుష్పం శోభించదు. మనిషి కూడా ఈ విధంగానే భగవానుడి పట్ల 3 రకాలైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడిగా ఉండాలి. దాన్ని అకారత్రయ జ్ఞానము అని చెప్పి అంటాం. భగవంతుడు తప్ప మాకు ఇంకొక గతి లేదు, ఆయన తప్ప ఒక ఉపాయం లేదు, ఆయన్నే నేను శరణు వేడుతాను అని చెప్పుకునేటువంటిది ఏదైతే ఉన్నదో అది మనకి ముఖ్యమైనటువంటి విషయం. కనుక అటువంటి భావనలు కలిగినటువంటి వారిగా మేమందరము వచ్చాము. ఆ చేతికి ఉండేటువంటి గాజుల శబ్దంతో ఆ మంగళకరమైన ధ్వని అంటే భగవత్ సంబంధమైనటువంటి ఒక జ్ఞానాన్ని మాకు కలగజేసేటువంటిదిగా ఉండేటువంటి దాంతో తలుపులు తెరవమ్మా అని చెప్పి వీళ్ళు ప్రార్థించి నీలాదేవిని ఈరోజు నిద్రలేపినటువంటి ఒక అత్యంత విశేషమైనటువంటి పాశురాన్ని మనం అనుసంధానం చేసుకున్నామనేటువంటి విషయాన్ని తెలుసుకొని రేపు మరొక పాశురంలో మరలా కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.